గతంలో తెలంగాణ ఆ, ఏర్పడిన తర్వాత కూడా జనసేన పార్టీ తెలంగాణలో చాలా తక్కువగా ఉండే. మీరు ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. రానున్న స్థానిక ఎన్నికలు ఉన్నాయి. అంటే పార్టీ కొద్దిగా జనసేనను అగ్రెసివ్ గా ప్రమోట్ చేయలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలను ఎలా తీసుకోవచ్చు? అంటే జనసేన లాట్ లైక్ అదర్ పార్టీస్. ఎందుకంటే జనసేన ఎప్పుడు ఆలోచించింది ప్రజల శ్రేయస్సు కోసమే, ఓట్ల కోసం రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే మా అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల శ్రేయస్సు గురించి ఆయన ఎంత తగ్గాలో తగ్గుతాడు, ఎంత తగ్గి 21 సీట్స్ తీసుకొని 21/21 గెలిచి ఇండియాలో ఒక చరిత్ర క్రియేట్ చేశారు. ఆయన గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి కనీస వసతులు అంటే తాగునీటి సమస్య కానీ, చెప్పులు కూడా లేని సిచ్యువేషన్లో ఆయన అక్కడికి వెళ్ళి అందరికీ తన తన ఉదార స్వభావాన్ని చూపించారు. అలాగే అలాంటి నాయకత్వం తెలంగాణలో కావాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు అంటే మీన్స్ ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. అంటే ఒక పార్టీని స్థాపించి బలంగా నిలబడి ఎన్నో పోరాటాలు చేసి దశాబ్ద కాలంగా ఇప్పుడు ఒక స్టేజ్ తీసుకొచ్చాడు. అది కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా ఈ స్టేజ్ తీసుకొచ్చారంటే ఆయనకు ఒకరికే సాధ్యం.